ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఈ అర్జునుడికి, అర్జున నువ్వు ఏదో మన బంధుత్వం కాకుండా నా యొక్క నిజ స్వరూపాన్ని చూడు, నువ్వు మాయతో కప్పబడి ఉన్నావు ఇంతవరకు, ఆ మాయను తొలగిస్తున్నాను, నా యొక్క నిజ స్వరూపం పరమాత్మ స్వరూపాన్ని చూడమని విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించేప్పుడు మనందరం అనుకున్నాం, అబ్బా విశ్వరూపం అంటే ఇట్లా ఉంటుంది ఆహా అని మనం అందరం సంతోషిస్తున్నాం నిజంగా అన్నమాట ఆ విశ్వరూపాన్ని చూసి. కానీ ఉపనిషత్తుల్లో వేదాల్లో ఈ అన్నిట్లో చెప్పిన దానికన్నా అర్జునుడికి చూపించిన దానికన్నా అసలు ఎక్కడ పొంతం లేకుండా ఉంది గురుగారు. అదొక నాకు చిన్న సందేహం అది. అంతకంటే చెప్పడానికి వీలు లేక అట్లా చూపించారు. నిజంగా అంతటా పరమాత్మ ఉంటే అర్జునుడు ఎక్కడుంటాడు? ఆ సైన్యం అంతా ఎక్కడ ఉంటది? పరమాత్మ అంతటా గనుక ఉంటే ఈ జగత్తంతా, ఈ అనంతమైనటువంటి జగత్తంతా పరమాత్మలో ఉంటే మరి కురుక్షేత్రం ఎక్కడుంటది? ఆ కురుక్షేత్రంలో ఉన్నటువంటి అటు సైన్యం ఇటు సైన్యం ఎక్కడుంటది? ఆ అర్జునుడు ఎక్కడుంటాడు? అంతా ఒక్కటే పరమాత్మ. ఇప్పుడు మనం చూడాల్సింది కూడా అదే. అంతే తప్ప అక్కడ బొమ్మలు చూసి ఆ బొమ్మే విశ్వరూపం అని మనం అనుకోకూడదు. ఎందుకనంటే అక్కడ ఫోటో కనుక వేయాలి అని అంటే అంతకంటే మార్గం లేదు, అందుకని అట్లా వేస్తారు.